వెల్కమ్ టు ఆద్య మీడియా. తెలంగాణ ఏపీ రాజకీయ అంశాలపై మనతో చర్చించడానికి సీనియర్ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు సార్, నేను ఎక్కడ ఉంటే అక్కడ రాజధాని, నేను ఎక్కడ ఉంటే అక్కడే సెక్రటేరియట్ ఉంటుంది, నేను ఎక్కడ ఉంటే అక్కడ మంత్రివర్గం ఉంటుంది అని చెప్పేసి అనే ఒక వ్యాఖ్య చేశాడు. అంటే 3 రాజధానుల అంశాన్ని పక్కన పెట్టి విశాఖ ఒకే రాజధాని. ధర్మాన ప్రసాదరావు మంత్రి గారు కూడా 3 రాజధానులు కాదు, విశాఖ ఒకటే రాజధాని. దీనిపైన మీ కామెంట్? ఆయన మన చీఫ్ మినిస్టర్ గారు సార్. సార్ గర్వంగా ఆయనకు అన్ని హక్కులు ఉన్నాయి. కానీ ఏదైనా రాజ్యాంగబద్ధంగా చేస్తే మన రాష్ట్ర ప్రజలకి మన రాజధానిని నిర్ణయించుకునే హక్కు అర్హత మనకు ఉందా లేదా అన్న కోణంలో ఆలోచించుకోగలిగితే, మనకు లేదు అన్న సమాధానం ఆల్రెడీ దొరికింది. కాబట్టి ఏం చేయబోతున్నారో చేసుకోమనండి. ఆయన క్యాంప్ ఆఫీస్ అక్కడి నుంచి తరలించి విశాఖలో పెట్టుకుని పరిపాలన సాగించడానికి సర్వ హక్కులు ఉన్నాయి. ఎవరు కాదనలేదు దానికి. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి పరిపాలిస్తున్నారు. ఏమవుతుంది? సెక్రటరియట్ కూలగొట్టేశాడు, సెక్రటరియటే లేదు. ఏమవుతుంది? ఏ పరిపాలన ఆగిపోయింది. వీటితో ఏం అవ్వండి, అనవసరం గాబరా పడుతున్నాం మనం అంతే. ఫామ్ హౌస్ రాజధానిగా ప్రకటించారు కదా సార్. అది రాజధాని వేరండి. రాజధాని విషయం నేను మాట్లాడట్లేదు. నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు మనకి ఉమ్మడి రాజధాని విషయంలో కూడా చాలామందికి తెలుసో తెలీదు, నేను చాలాసార్లు చెప్తున్నా. ఉమ్మడి రాజధాని 10 ఏళ్ళు ఇక్కడే ఉండమన్నారు. ఏమి ఇచ్చారో తెలుసా? ఒక సెక్రటరియట్, ఒక శాసనసభలు నిర్వర్తించుకోవడానికి ఇరు రాష్ట్రాలకి అందులోనే. అంటే అది ఎక్కడ ఉంది? కరెక్ట్గా లక్డిగపూల్లో ఉంది. అవును సార్. ట్యాంక్ బండ్ నుంచి లక్డిగపూల్ పరిశ్రమ. ఇంకోటి హైకోర్టు, ఉమ్మడి హైకోర్టు, రాష్ట్ర హైకోర్టు విభజించేదాకా అది ఎక్కడ ఉంది? ఓల్డ్ సిటీలో. ఈ 3 మాత్రమే మనకు ఉమ్మడి రాజధాని. చాలామంది 10 ఏళ్ళు ఎక్కడే ఉండమంటే ఎందుకు ఉండలేకపోవను తెగ బాధపడిపోతున్నారు. అలా కూడా ఉండొచ్చు, కానీ ఉండనివ్వలే. అది మర్చిపోకండి. ఉండనివ్వకపోవడం అంటే అప్పుడు గవర్నర్ అని ఒక వ్యవస్థ ఉంది కదా మనని. అవును సార్. మనని కోకట వేలుతో ప్రకటించడానికి. సార్ నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నాడు ఆ నరసింహన్ అనే మహానుభావుడు. ఏం చేశాడు? సెక్షన్ 8, 9 ఆఫీసులకి తాళాలు పెడితే మన ఎంప్లాయీస్ బయట రోడ్డు మీద నిలబడి ఉండేవారు. అప్పుడు ఎత్తుకున్న నినాదానికి రాష్ట్ర రాజధాని కావాలని మనం ఫుడ్ డౌన్ చేస్తే ఒక కమిటీని మన మొహాన తగలబెట్టి విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాలని ఆమోదయోగ్యం అని చెప్పి మనకి రాష్ట్ర రాజధాని తరలించబడ్డాయి. అంతకుమించి మనం ఏమి చంద్రబాబు నాయుడు గారు అమరావతి అంటే పేరు పెట్టారండి. నా పేరు కేఎస్ ప్రసాద్. కేఎస్ ప్రసాద్ కాకపోతే అప్పారావు అని పిలవండి. పలకపోతే కదా నా పేరు అప్పారావు అయితే పిలుస్తుంది కదా. రాజధానికి అమరావతికి పిన్ కోడ్ ఉందని కొంతమంది. బాబు దానికి నామకరణం చేయబడింది. ఇప్పుడు సైబర్ సిటీ అన్నది ఉంది. అవును సార్. 400 సంవత్సరాల చరిత్ర కలిగిన హైదరాబాద్లో సైబర్ సిటీ అనే పదం ఎక్కడైనా ఉందా? చరిత్రలో వెనక్కి వెళ్తే సైబర్ సృష్టి నిర్మించబడింది కాబట్టి ఆ సిటీ అంటే దానికి సైబర్ సిటీగా పరివర్తన చెందింది. అదే కదా సైబరాబాద్. అవును సార్, సైబరాబాద్. అదేంటి సైబరాబాద్ పేరు పెట్టారు అంటే పిన్ కోడ్ ఉందా? ఉంటుంది. మొదలెడితే అన్నీ ఉంటాయి. అలాగా అమరావతి అనేది ఆనాటి ప్రభుత్వం నిర్ణయం. అదే రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు కూడా. దానికి అతీతంగా ఈయన ఎత్తుకున్నది ఏంటంటే 3 రాజధానుల నినాదం. అది కూడా తప్పు. ఆయనే ఒప్పుకున్నారు అది కాదని. 3 తర్వాత పరిపాలన వికేంద్రీకరించండి. ఎవరు కాదన్నారు? పరిపాలన వికేంద్రీకరించి పరిపాలించండి. మీకు ఇచ్చింది 151 సీట్లు దానికే సార్. జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన తీర్పు ఏంటంటే ప్రజలు 151 సీట్లు ఇచ్చి పరిపాలన మీకు అనుగుణంగా. ఇప్పుడు నవరత్నాల పథకాలు పెట్టారు, అప్పులు చేసి డబ్బులు ఇస్తున్నారు. ఏం చేయగలిగాం? ఎవరు కాదనగలమా దానికి? ఆయన యుఎన్ఓ డిజైన్డ్ ప్రోగ్రామ్ అది. 129 పథకాల్లో ప్రపంచం అంతా ఈ ప్రామాణికాలు పాటిస్తే అప్లిఫ్ట్మెంట్ జరుగుతుందని. మనం గత కాంగ్రెస్ ఆయన నుంచి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అంబేద్కర్ గారు ఫస్ట్ 5 years అప్లిఫ్ట్మెంట్ ఇవ్వమన్నారు, 5% రిజర్వేషన్ ఇవ్వమన్నారు. తర్వాత అది ఎలా పరివర్తన చెందుకుని వచ్చింది. ఈ రోజు దగ్గర రిజర్వేషన్స్ ఉన్నాయి కదా. అలా నవరత్నాల పథకాలు ఆయన తీసుకున్న పందాకి నడుస్తున్నాయి. తల తాకట్టు పెడితే ఇస్తున్నారు ఆయన అప్పులు. ఏమవుతున్నాయి అది చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్కమ్ అన్నది ఇప్పుడు నేను 3 విషయాలు చెప్పగలను. ఒకటి, అమరావతి రాజధాని తరలింప, అది నెగిటివా పాజిటివా ఆయన భుజం మీదే ఉంది. రెండోది, ఈ నవరత్నాల పథకాలకి తల తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చి పంచుతున్నాడు. ఆ అప్పుల భారం ఆయన మీదే ఉంటుంది, అది నెగిటివ్, ఆయనకే వర్తిస్తుంది. మూడోది ఏంటి? ఇవాళ పరిపాలనా సౌలభ్యం కోసం 3 రాజధానులు నిలబెట్టాను. ఒక రాజధాని విశాఖ అన్నాడు, ఒకటి న్యాయ రాజధాని కర్నూలు అన్నారు, ఇంకోటేమో ఇంకో ప్రాంతం అన్నారు విజయవాడ. ఈ 3 100కి 100 మందికి నచ్చాలని లేదు కదా. లేదు సార్. అందులో నచ్చి మీకు 151 సీట్లు ఇచ్చి 51% ఓట్లు ఇచ్చిన వాళ్ళు ఎంతో కొంతమందికి నచ్చకపోవచ్చు, అందులోంచి వెనక్కి రావచ్చు. అది వేరే పార్టీలకు ఓట్లు అవుతాయి కానీ మీకు రావు కదా నెగిటివ్ అయితే. సో ఆ 3 నెగిటివ్లు ఎత్తి మీద మోస్తుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. 2024 ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు చెప్పులు చూపించి కటార్లు పట్టుకుని తిరగక్కర్లే. ప్రజల దగ్గర ఒక ఆయుధం ఉంటుంది, దాన్నే ఓటు అనే ఆయుధం.
దాంతోనే తీర్పిస్తారు వాళ్ళు. 2024లో ఈ ప్రభుత్వ నిర్ణయాలు, రోడ్లు లేవు, నెగిటివ్ ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిదే. గుంతల రోడ్లు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గుంతల రోడ్లు ఉన్నాయంటారు, కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో గుంతల రోడ్డు ఉన్నది అన్నారు కదా. ఆ నెగిటివ్తో ఆయన ఎలక్షన్కి వెళ్తారు. రోడ్లు ఎక్కడేసి పోయి అని అడుగుతారు కదా ఆయన. ఆ నెగిటివ్ కూడా ఆయన పోయాలి కదా. సో ఇన్ని నెగిటివ్ల మధ్యలో సక్సెస్ అన్న దానికోసం 175 టార్గెట్ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు. ఇవి పాజిటివా మైనసా? మీరే నాకు ప్రశ్న సమాధానం. నేను అందుకే చెప్తున్నాను, కొంతమంది సీనియర్ జర్నలిస్టులు మీలాంటి వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసినప్పుడు మీరు అడిగే ప్రశ్నలోనే సమాధానం ఉంటుంది. అంచేత ఒళ్ళు దగ్గర పెట్టి మేము విశ్లేషించవలసి వస్తుంది. అంచేత మీరు గమనించగలిగితే నిజంగా చెప్తున్నాను, ఒక నెగిటివ్స్లోంచి ట్రావెల్ అవుతున్న జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ కోసం, అదే ఆయన ఊహించుకుంటున్న సక్సెస్ ఏంటంటే 175కి 175. ఈ 175కి 175కి ప్రజల సహకారం ఎలా ఉండబోతుంది? కష్టాలన్నీ మీరు చర్చించుకోండి, కష్టాలే. ఈ కష్టాలకి ప్రజలు ఓరుస్తారా లేదా అన్నది ఇంపార్టెంట్. ఓర్చలేము, ఇంతకన్నా మొదలు కాదంటే 5 సంవత్సరాల తర్వాత తీర్పు మారుతుంది. అంచేదేనంటే ఇవాళ మన చేతిలో ఏమీ లేని దానికోసం, పోనీ ఏమైనా అపోజిషన్ పార్టీలు ఏమైనా ప్రాణాలకు దిగించి 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినందుకు కానీ, ధరల స్థిరీకరణ లేని దానికి కానీ, లేదా రోడ్లు భవనాలు బాగోలేవని కానీ దానికి ఏమైనా ఉద్యమాలు చూసామా? ఒకడు కారే తెక్కకుండా తట్టమట్టేసి వెళ్ళిపోయిన ఒక ఉద్యమం చూసాం. రెండోసారి నాట్లు నటించి చూసిన ఒక తెలుగుదేశం ఉద్యమం చూసాం. ఇవాళ 7 సార్లు, ఒకసారి విద్యుత్ ఉద్యమం చేస్తే కరెంట్ ఛార్జీలు పెంచారని, తర్వాత దాని కంటిన్యూషన్ ఇంకో 6 సార్లు పెంచి మొత్తం 7 సార్లు పెంచారు. ఏమయ్యాం? ప్రజా సమస్యల పట్ల ఎవరికి చిత్తశుద్ధి ఉందో అందరికీ తెలుసు. డిసెంట్ తెలియజేస్తేనే కదా. ఇప్పుడు ఉదాహరణకి గతంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తే పొద్దు నుంచి సాయంత్రం దాకా, సాయంత్రం ఇంకో పావుల అర్ధ పెట్రోల్ రేట్లు తగ్గేవి. ఇవాళ అలాంటి ధర్నాలకు పిలుపులు ఎక్కడ చూసాం? ఒకసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచితే రామారావు గారు అపోజిషన్లో ఉండి చెన్నారెడ్డి గారి గవర్నమెంట్లో విజయవాడ బస్ స్టాండ్కి అడ్డంగా పడుకున్నారు. ఆయన సాయంత్రంకి ఆర్టీసీ ఛార్జీలు బిల్లు వాపసు తీసుకున్నారు. ఏది అలాంటివి? అలాంటివి చూసారా మీరు ఏమైనా? లేదు సార్, లేదు. సో ఇలాంటివన్నీ చూసిన తర్వాత, ఎందుకంటే 1983 నుంచి మీరు నేను ఉన్నాం, లేరా మీరు ఉన్నాం, చిన్నపిల్లలైనా సరే తెలుసు కదా. ఆ ఛార్జీల భారం అమ్మ నాన్నలు మనందరం భరించుకుంటూనే తిరిగాం కదా. మీకు బస్ పాస్ ఉండేది అప్పుడు, బస్ పాస్ అనానమస్గా పెరిగినప్పుడు ఏం చేశారు, ఇవన్నీ కదా మనకు కావాల్సినవి. సో ఇలాంటివి ఎప్పుడైతే ప్రజా ఉద్యమాల పట్ల ప్రజలని పక్కదారి పట్టిస్తూ ఎవడు నాటకాలు వాడు ఆడుతున్నంతకాలం రాజకీయాలు చేయడానికే రాజకీయ నాయకులు ఉంటారు. దాంట్లోంచి నీకెంత ఈ రాజకీయ నాయకుడు ఈ మార్గంలో చేస్తున్నాడు ప్రజలకు ఖచ్చితంగా కంపారిజన్ తెలుసండి. 2014 నుంచి 19 దాకా ఏ ఛార్జీలు పెంచబడ్డాయి, ఏ వాటి మీద పన్నులు పడ్డాయి. ఇప్పుడు 2019 నుంచి 24 దాకా పన్నుల భారం, వ్యయ భారం, ఆస్తి యొక్క తరుగుదల పెరుగుదల, ఈ ఫ్లక్చువేషన్స్ అన్నీ ప్రభుత్వం మీదకే లీడ్ అవుతాయి. ఇప్పుడు యాంటీ ఇన్కంబరెన్సీ అంటే ఏది, దానికి వేరే ఇన్వర్టెడ్ కామర్స్లో ఉండదు. ఇది ఎలా పరిరక్షించుకోగలరు జగన్మోహన్ రెడ్డి గారు అన్నది ఒక ప్రశ్న. యాంటీ ఇన్కంబరెన్సీని వీళ్ళ పక్క ఓట్ల కింద పరివర్తన చేసుకోవడానికి వీళ్ళు ఏం చేస్తారన్నది ఇంకొక ప్రశ్న. వీళ్ళదైతే నాకు తెలిసి ఇప్పటిదాకా ఏం కనబడట్లే. ఓన్లీ ఆయన రెచ్చగొడుతుంటే వీళ్ళు రెచ్చిపోతున్నారు, అంతకన్నా ఏం లేదు. అలా వజ్రాయుధం సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కృష్ణ గారి, రెచ్చిపోతే ఏమవుతుందంటే చచ్చిపోతారని. అందరూ చస్తూనే ఉన్నాం సార్. అవును, చస్తున్నాం తప్ప ఇంకా అవుట్కమ్ అయితే ఏం లేదు. అంచేత ఏం చేస్తారని దానికి కాలం నిర్ణయిస్తుందంటే 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ వస్తుంది. పిండి కొద్ది రొట్టి ఎవడ సామర్థ్యం వాడు చూపిస్తే వాడికి గెలుపు ఓటములు డిసైడ్ అవుతాయి. అంతేగాని ఈ పద్ధతుల్లో ముందుకెళ్ళడం మాత్రం నాకున్న రాజకీయ అనుభవం అంటే, నేను చూస్తున్న రాజకీయాల్లో ప్రజా పోరాటాలు నిర్మించిన అపోజిషన్ పార్టీస్ని చూశాను, కానీ భావోద్వేగాలకు గురై ప్రొవోకింగ్ ఆన్సర్ ఇస్తున్న అపోజిషన్ పార్టీస్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంత అనుభవం ఉండి కూడా వెళ్ళు, అది చాలా హాస్యాస్పదంగాను ఆశ్చర్యకరంగా ఉంది. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.